శ్రీ గురుభ్యో నమః. ప్రస్తుతం వృషభ రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్న గురుగ్రహం మీద వృశ్చిక రాశిలో ఉన్న రవి బుధుల దృష్టి పడినందువలన ధనం, గృహం, సంతానం, పురోగతి వంటి అంశాలలో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రవికి గురువు సప్తమ స్థానంలో ఉన్నందువలన గురువుకి అతి వక్రం పట్టింది. దీనివల్ల కొన్ని రాశులకు సత్వర ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ అతి వక్ర గురువు వల్ల మేషం, కర్కటం, సింహం, తుల, మకరం, మీనరాశుల వారికి అనేక విషయాలలో శీఘ్ర పురోగతి, శీఘ్ర వృద్ధి అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితి జనవరి 4వ తేదీ వరకు కూడా కొనసాగుతుందట. అయితే ఈ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. మొదటిగా మేషరాశి. ఈ రాశికి ద్వితీయ స్థానంలోని వక్ర గురువు వలన ఆదాయం దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అదనపు ఆదాయాన్ని షేర్లు, స్పెక్యులేషన్, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో మదుపు చేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో సరికొత్త పనితీరుతో అధికారులను మెప్పిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కొన్ని కొత్త నిర్ణయాలు అమలు చేస్తారు. పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇక తదుపరి కర్కట రాశి. ఈ రాశికి లాభస్థానంలో గురువు అతి వక్రం వలన ఆదాయ మార్గాల మీద మరింతగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు బాగా విస్తరించటం, వృద్ధి చెందటం జరుగుతుంది. పిల్లలు రికార్డు స్థాయిలో ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో శక్తి సామర్థ్యాలను నిరూపించుకుని అందలాలు ఎక్కుతారు. లాభసాటి పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఇక సింహరాశి. ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న గురువులో వేగం పెరగడం వలన వృత్తి, ఉద్యోగాలలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలలో తప్పకుండా ఆశించిన స్పందన లభిస్తుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహవాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆదాయ మార్గాల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభించే అవకాశం ఉంది. ఇక తులారాశి. ఈ రాశికి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న గురువు ప్రబలంగా వక్రించడం వలన ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. రావాల్సిన డబ్బు వసూలవుతుంది. వ్యక్తిగత వివాదాలు, సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఇక మకర రాశి. ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న గురువు అతిగా వక్రించినందువలన లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పిల్లలు కొద్ది ప్రయత్నంలో ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది. మనసులోని కోరికలు, ఆశల్లో కొన్ని నెరవేరతాయి. ఇక తదుపరి మీనరాశి. రాశినాథుడు గురువు వృషభ రాశిలో అతి వక్రం చెందినందువలన ఏ రంగానికి చెందిన వారైనా ఈ మీనరాశి వారు ఆదాయ వృద్ధి, పదవీ లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో తప్పకుండా అందలాలు ఎక్కుతారు. వ్యాపారాలు నష్టాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తయ్యి ఆర్థికంగా కూడా లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.